ఇది అండి రొయ్యలు. ఇది వచ్చేసి రొయ్యలు. ఇవి ఎండు రొయ్యలండి. ఇవి తలలు తీసేసి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాము. మేము వాష్ చేసాము. ఇది ఎండు రొయ్యలు అంటారు వీటిని. సో ఇలా నీట్గా ఉంటుందండి. మనం తలలు అవన్నీ మీసాలు ముళ్ళులు సంథింగ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తే ఇలా నీట్గా ఉంటాయి. గోంగూర పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది, చిన్న కట్టలు అయితే 2 పడుతుంది. మిర్చి మేము 5 మిర్చి తీసుకున్నామండి. పెద్ద పెద్ద మిర్చిలు 5 తీసుకున్నాము. ఇవి చాలా ఘాటు ఉంటాయండి. ఇది ఒంగోలు మిర్చి, చాలా ఘాటు ఉంటుంది ఈ మిర్చి. మీరు కారం మీకు తగినట్లని తీసుకోండి. 1 ఆనియన్, 3 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ 3 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఆ 1 ఆనియన్ 3 టొమాటోస్ మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నాను కదా, ఆ టొమాటోస్ వేసాను. మిర్చి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మేము ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, కాబట్టి దానికి మేము 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాము. ఎక్కువ అవసరం పట్టదు మా మిర్చికి, మీరైతే చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, ఆయిల్ చూసారు కదా. ఇది మనం కర్రీ సర్వ్ చేసుకునే బౌల్, దానిలో హాఫ్ బౌల్ ఆయిల్. ఇంకా దీన్ని మనము తాలింపు పెట్టడం కానీ మళ్ళీ మగ్గించడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. అందుకే ఒకటేసారి ఆయిల్ కూడా వేసేసుకున్నాం మనము. 1 స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి. ఇంతేనండి. ఇది ఇక్కడే వీటికి రొయ్యలకి కానీ టొమాటోకి కానీ ఆనియన్కి కానీ అన్నిటికీ ఉప్పు కారం ఇక్కడే పడుతుంది. దీనిలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవి ఏం వేసుకోకూడదు. అవి వేసుకుంటే అసలు టేస్ట్ మొత్తం పోతుంది. మసాలా ఐటమ్స్ అసలు ఏం వేయకూడదు. మీరు చూసారు కదా, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, ఉప్పు, కారం, పసుపు ఇవే వేసాను నేను. ఆయిల్. సో దీనిలో మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ వేసిన బౌల్తోనే వాటర్ పోస్తున్నాం మేము. 2 బౌల్స్ వాటర్, అంటే కొలతలాగా ఏం కాదు కానీ అవి వేసినవి మునిగేదాకా, మనం ఏవైతే పచ్చిమిర్చి అవి వేసుకున్నామో అవన్నీ మునిగేదాకా వాటర్ వేసుకున్నాం. చూడండి, ఆల్రెడీ కూర ఉడికినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నామండి. చూసారు కదండి, అది ఉడుకుతుంది. కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టమాటా అయితే మెత్తగా అయిపోయింది. ఇది 40% అయితే బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం గోంగూర వేసుకోవాలి. ఇది పెద్ద కట్ట అండి. మీడియం కట్టలు అయితే 2 పడతాయి. ఇందాక పై వరకు ఉంది కదా గోంగూర, ఇప్పుడు కిందికి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఇలా మొత్తం గోంగూర ఇంకా మొత్తం డౌన్కి అయిపోయేలాగా గోంగూర కిందికి తీసుకెళ్ళి కర్రీ అయితే ఏది ఉందో అది పైకి తీసుకొచ్చుకోవాలి. ఇలా కలిపేసుకున్నామంటే ఒట్టిగానే మెల్ట్ అవుతుంది కదండి గోంగూర. చూసారా, మనము పోసిన వాటరే మళ్ళీ మేమైతే వాటర్ పోయలేము. ఇంకా అలాగే ఇంకా వాటర్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ వాటర్లోనే మొత్తం కర్రీ అంతా ఉడుకుతుంది. గోంగూర ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికిపోతాయి. సో కొంచెం సేపు దీన్ని ఇలాగే సిమ్లో పెట్టేసి మంట తక్కువ చేసేసుకొని మూత పెట్టేసి వదిలేద్దాం.
ఇంకా కొంచెం ఉన్నాయండి వాటరు. ఈ వాటర్ కూడా మగ్గిపోవాలి. చూసారు కదా, ఇవి కూడా మగ్గిపోవాలి. ఇవి మగ్గిపోయిందాక ఇంకా కొంచెం సేపు పెట్టుకోవాలి. చూసారు కదా, అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో కొంచెం కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు చూస్తే తక్కువ ఉంది. చూసారు కదా, లేకపోతే గోంగూర ఆకులు ఉండిపోతుంది. ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు గోంగూర రొయ్యలు ఏం చిదిరిపోవు, అలాగే ఉంటాయి. ఎండు రొయ్యలు కాబట్టి చిదిరిపోవు. సో చూసారు కదండి, గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.